నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను సన్మానించారు. మాజీ డిప్యూటీ మేయర్లు గుగ్గిళ్ల రమేష్, అబ్బాస్ షమీ సహా 30 మందికి పైగా కార్పొరేటర్లు హాజరై బండి సంజయ్ను సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్తో తమకున్న అనుబంధాన్ని పలువురు కార్పొరేటర్లు గుర్తు చేసుకున్నారు. కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన నేపథ్యంలో బండి సంజయ్ పడిన కష్టాలను, చేసిన పోరాటాలను ప్రస్తావించారు. తమతో కలిసి కార్పొరేటర్గా పనిచేసిన సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగడం గర్వకారణమన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్రం పొడిగించినందుకు కార్పొరేటర్లంతా బండి సంజయ్కి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంతో మాట్లాడి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తన జన్మభూమి అయిన కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని అన్నారు. గతంలో అమృత్ వన్ కింద 132 కోట్లు వచ్చాయని, అందులో కేంద్రం వాటా 66 కోట్లు అని, ఆ నిధుల వల్లనే నిరంతరం నీళ్లు ఇవ్వగలుగుతున్నామన్నారు. ఈ మధ్య అమృత్ 2 కింద మరో 147 కోట్లు మంజూరైతే కేంద్రం తన వాటా కింద 73,50,00,000 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసిందని బండి గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద మొత్తం 934 కోట్లు మంజూరైతే అందులో 765 కోట్లు ఇప్పటికే వచ్చాయని, ఇంకా 176 కోట్లు రావాల్సి ఉంది. అందులో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద 100 కోట్ల దాకా రావాలని, కేంద్రం నుండి 70 కోట్లు వస్తాయని, కేంద్రం నుండి ఆ నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదేనని బండి తెలిపారు. ఈ ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక్కడి అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్, బారాస నేత గంగుల కమలాకర్తోనూ చర్చిస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మిగిలిన నిధులు త్వరలో మంజూరు చేయిస్తామని బండి సంజయ్ వివరించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్లాన్ చేయండి. అందుకే మేయర్ గారు మన పోలీసులు చెప్పిన నా ఆలోచన కూడా చెప్పినాను అంటే ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి. ఈ 5 yearsలో నేను కరీంనగర్ పార్లమెంట్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, అన్ని పార్టీల నాయకుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఎట్టి బస్సులో ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో ఇలా మార్క్ ఎంతో చూపడతాను, తప్పకుండా చూపడతాను. అందరి చూపడతా. నేను ఖచ్చితంగా ఉన్నా, ఆ ప్లాన్తో ఉన్నా. ఇది నా పేరు కోసమో లేకపోతే నా గుర్తింపు కోసమో కాదు. కాబట్టి రాబోయే రోజులు కూడా నేను తప్పకుండా సహకరిస్తా. మీరు ప్లాన్ తయారు చేయండి, వాళ్ళ ప్లాన్ తయారు చేసి అయ్యే ప్లాన్ తయారు చేయండి. ఎందుకంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్ ఎవరికైనా కార్పొరేషన్ కానీ ఒక నియోజకవర్గం కానీ నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉంటేనే, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే కేంద్రము నేరుగా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది అమృత్ కానీ, స్మార్ట్ సిటీ కానీ, ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ ఆఫీసర్ దాన్ని కేంద్రం దగ్గర మా వంతుగా తప్పకుండా కొట్లాడో ఏదో విధంగా దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత మాది ఉంటుంది. అట్లా ఇచ్చారంటే కర్నూలు మొత్తం అద్దెలకి మెరుగుతూ నిలబడాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. సరే నిధుల కొరత ఉన్నప్పుడు కూడా, గతంలో కొరత ఉండి ఇప్పుడు కొరత ఉన్నప్పుడు కూడా నేను ఆ జోలి కూడా వాళ్ళతో కూడా మాట్లాడతా. నేను ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా నేను మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడతా. ఈసారి జనరల్ బాడీలో ఒక మంచి చర్చ జరపండి. మీకున్నటువంటి అనుభవాలు, మీకున్న ఆలోచనలు మేలుగా చెప్పండి. ఒక ప్లాన్ తయారు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవ్ చేసుకునే పద్ధతి పొన్నం ప్రభాకర్ గారిని కలుస్తా, నాకేం పొన్నం ప్రభాకర్ కలుస్తా, గంగుల కమలాకర్ గారిని కలుస్తా, అందరినీ కలుస్తా. అందరం కలిసి మీ కార్పొరేషన్, మన ఈ కార్పొరేషన్లో మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ మాకు ఇవ్వండి. ఆ ప్లాన్ ప్రకారం మేము నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. స్కీమ్స్, అనేక స్కీమ్స్ ఉన్నాయి, కొత్త కొత్త స్కీమ్స్ కూడా రాబోతున్నాయి. ఆ స్కీమ్స్ లో కూడా మన కరీంనగర్ కార్పొరేషన్ పెట్టే బాధ్యత నాది. నేను మీ ఓని, నేను మీ మనిషిని. నేను ఇప్పుడు అన్ని పార్టీలకు సమానంగా రాసిన బాధ్యత నా మీద ఉంది. అట్లా చూస్తూ ఉంటాను. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.